రెండవ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుని యొక్క మనస్సులో స్వప్నములో కనిపించినటువంటి ఆ యోగి పుంగవుని యొక్క రూపము చెరగరాని ముద్ర వేసుకున్నది. ఆ మూర్తిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలనేటటువంటి తపన తీవ్రతరమైపోయినది. అతడు కొద్ది దూరం వెళ్ళేసరికి కృపాకరుడు, ద్వంద్వాతీతుడు అయినటువంటి ఒక యోగి స్వప్నంలో దర్శనమిచ్చినటువంటి యోగి వలె ప్రత్యక్షంగా ఉన్నాడు. నామధారకునికి రోమాంచితమై కంఠం గద్గదమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. అతడు ఆనంద పారవశ్యంతో ఆ యోగి దగ్గరికి వెళ్ళి, స్వామి సద్గురోత్తమ, నేను ఎన్నో కష్టాలలో ఉన్నాను. మా పూర్వీకులందరూ కూడా శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి భక్తులు. వారిని ఆర్తితో ప్రార్థిస్తూ ఉంటే తమరి యొక్క స్వప్న దర్శనమయ్యింది. స్వామి, తమరెవరు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు అని చెప్పి అడిగి ప్రార్థించాడు. ఆ యోగి పుంగవుడు ఇలా చెప్పాడు, నాయనా, ఎవరి భక్తులు తప్పక భుక్తిని, ముక్తిని, భక్తిని పొంది తీరుతారో, ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో అట్టి సంపూర్ణ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి శిష్యుణ్ణి నేను. నన్ను సిద్ధుడు అని చెప్పి అంటారు. లోక కళ్యాణ నిమిత్తమై నేను సంచారం చేస్తూ ఉంటాను అని చెప్పి అన్నాడు. అప్పుడు నామధారకుడు, స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క మహిమ చాలా గొప్పదని చెప్పి నేను విన్నాను. మా పూర్వీకులందరూ కూడా వారి భక్తులే. కానీ నేను ఎన్ని కష్టాల్లో పడి ప్రార్థించినా కానీ ఆయన నన్ను అనుగ్రహించలేదు. ఎందుకని, నాపై కోపమెందుకు అని చెప్పి అడిగాడు. అప్పుడు సిద్ధయోగి ప్రేమతో ఇలా చెప్తూ ఉన్నాడు, నాయనా, నేను చెప్పేది శ్రద్ధగా విను. భక్తవత్సలుడైనటువంటి సద్గురువు తన యొక్క కృపను అన్ని జీవులపైనను ఎల్లప్పుడూ సమానంగా ప్రసరిస్తూనే ఉంటాడు. ఆయన్ని అంతగా సేవించినా కానీ నీ కష్టాలు పోలేదంటే ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. నీవు ఆయన్ని అనుమానించి ఉండాలి. అందుకనే నీకిన్ని కష్టాలు వచ్చాయి. నీకు గురుభక్తి ఇంకా దృఢం కాలేదు. శ్రద్ధ లేనివాడు, సంశయాత్మకుడు, ఎవరి చేతను ఎన్నడూ అంగీకరించబడడు. గురువు త్రిమూర్తుల యొక్క స్వరూపమే. బ్రహ్మ, విష్ణు, రుద్రులు తన భక్తుణ్ణి శపించినా గురువు వాణ్ణి రక్షించగలడు. కానీ గురువే శపిస్తే వాణ్ణి రక్షించగలిగినటువంటి వారు లోకములో ఎవ్వరూ లేరు. అయినా నాయనా, ఇంతవరకు గురువు ఎవ్వరి మీదను ఎన్నడూ కూడా కోపించిన దాఖలాలు లేవు అని చెప్పి అన్నాడు. అప్పుడు నామధారకుడు, స్వామి, సద్గురువు త్రిమూర్తి స్వరూపం అని చెప్పేసి అంటున్నారు కదా, ఆయన ఎలా త్రిమూర్తి స్వరూపమయ్యారు అని చెప్పి అడిగాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్తూ ఉన్నాడు, నాయనా, మొదట పరమాత్మ అనేటటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన నేను అనేకమౌదునుగాక అని చెప్పి అనుకొని ఈ చరాచర విశ్వమయ్యాడు. జీవుల్ని ఉద్ధరించడానికి ఆయనే సద్గురువుగా అవతరిస్తూ ఉంటాడు. శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వల్ల, అజ్ఞానం నుండి రక్షించడం వల్ల సృష్టి స్థితి లయలకు కారణమైనటువంటి త్రిమూర్తి స్వరూపమయ్యాడు అని చెప్పాడు. అప్పుడు నామధారకుడు, స్వామి, దేవతలు కోపించిన గురువు రక్షించగలడు అని చెప్పి అన్నారు కదా, అది ఎలా సంభవము? అందుకు తార్కాణమేమున్నది? నా సందేహాన్ని తీర్చి నా మనస్సుకు స్థిరాన్ని ప్రసాదించండి అని వేడుకున్నాడు. అప్పుడు సిద్ధయోగి అతని యొక్క తెలివికి సంతోషించి చిరునవ్వుతో, నాయనా, నీవు బుద్ధిమంతుడవు, మంచి ప్రశ్న వేశావు.
మొదట ఒక్కడుగా ఉన్నటువంటి పరమాత్మ తాను అనేకమవ్వాలని చెప్పి సంకల్పించాడు. ఆ సంకల్పమే ఈ చరాచర జగత్తు. మొదట విష్ణువు యొక్క నాభి నుండి ఒక కమలము, దాని నుండి బ్రహ్మ ఉద్భవించారు. ఆయన విష్ణువు యొక్క ఆజ్ఞననుసరించి వేదాలలో వివరించబడిన రీతిగా విశ్వాన్ని సృష్టించాడు. ఆయన మొదట బ్రహ్మనిష్ఠులైనటువంటి సనక సనందన సనత్కుమార సనజ్జాతులను, ఆ తరువాత సప్త ప్రజాపతులను, ఆ తరువాత ముల్లోకాలను సృష్టి చేశాడు. మొదట సత్యమే ఆకారము కలిగినటువంటి కృతయుగాన్ని పిలిచి బ్రహ్మ భూలోకములో 17,28,000 సంవత్సరాలు తన యొక్క ధర్మాన్ని ప్రవర్తించమని ఆదేశించాడు. ఈ కృతయుగము యజ్ఞోపవీతము మొదలైనటువంటి ఆభరణాలను ధరించి ఉంటుంది. జ్ఞానము, వైరాగ్యము ఈ కృతయుగము యొక్క లక్షణాలు. ఆ తరువాత బ్రహ్మ త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై 12,96,000 సంవత్సరాలు ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు. ఈ త్రేతాయుగము దృఢ శరీరము కలిగి యజ్ఞ సామాగ్రిని చేతిలో ధరించి ఉంటుంది. అందుకనే ఈ యుగములో అందరూ కూడా ధర్మశాస్త్రాలను ఎరిగి యజ్ఞయాగాదులను అనుష్ఠిస్తూ జీవించారు. ఆ తరువాత బ్రహ్మ ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై 8,64,000 సంవత్సరాలు తన యొక్క ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు. ఖడ్గము, మంచపు కోడు, ధనుర్బాణాలను ధరించి ఉంటుంది ఈ ద్వాపర యుగము. అందుకే ఈ యుగములో శాంతి, ఉగ్రత్వము, దయ, కాఠిన్యము మిశ్రమమైనటువంటి భావాలతో మానవులు జీవించారు. ఆ తరువాత బ్రహ్మ కలిపురుషుణ్ణి పిలిచాడు. ఈ కలిపురుషుడు మలినుడు. తగవులంటే అతనికి ఎంతో ఇష్టము. కలి అంటేనే తగవు అని చెప్పి అర్థము. ఇతడు బ్రహ్మ పిలవగానే దిగంబరముగా గంతులు వేస్తూ ఎడమ చేతితో మర్మావయాన్ని, కుడి చేతితో నాలుకను పట్టుకొని ఆనందంతో కేరింతలు కొడుతూ వచ్చాడు. బ్రహ్మ అతన్ని చూచి నవ్వి అతని యొక్క వికృత చేష్టకు అర్థమేమిటని అడిగాడు. అప్పుడు కలిపురుషుడు బ్రహ్మతో, దేవా, నేను మానవులందరినీ కాముకులుగాను నా బానిసలుగాను చేసుకొని వారు ఉత్తమ గతిని పొందకుండా చేస్తాను, అదే నా చేష్టకు అర్థము అని చెప్పి అన్నాడు. అప్పుడు బ్రహ్మ 4,32,000 సంవత్సరాలు భూలోకానికి వెళ్ళి తన యొక్క ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు. అప్పుడు కలిపురుషుడు భయంతో వణికిపోతూ, స్వామి, నేను నిద్ర, కలహము, సోమరితనము అంటే ఇష్టపడేటటువంటి వాడిని, కొంగ జపం చేసేటటువంటి దొంగ సన్యాసులు, స్త్రీలను మాయమాటలతో వంచి నమ్మించి మోసం చేసేటటువంటి వారు నాకు ఎంతో ఇష్టులు. ఎందరో ధర్మపరులున్నటువంటి భూలోకానికి వెళ్ళి నేనెలా నా ధర్మాన్ని ప్రవర్తింపచేస్తాను అని చెప్పి అడిగాడు. అప్పుడు బ్రహ్మ, ఓ కలి, శివకేశవులు ఒక్కరేనని చెప్పి తలచి పూజించేటటువంటి వారిని, తల్లి, తండ్రి, గురువు, దైవమును గౌరవంతో చూసేటటువంటి వారిని, భక్తితో స్వధర్మాన్ని ఆచరించేటటువంటి వారిని నీవు ఏమీ చేయలేవు. అట్లుగాక మిగతా వారందరూ కూడా నీ వశమవుతారు. ముఖ్యంగా గురు సేవలో ఉన్నటువంటి వారిని మాత్రము నీవు ఏమీ చేయలేవు, జాగ్రత్త అని చెప్పి అన్నాడు. అప్పుడు కలిపురుషుడు బ్రహ్మతో, దేవా, గురువు గురించి ప్రత్యేకంగా చెబుతున్నారే, అందుకు తార్కాణమేమిటి అని చెప్పి అడిగాడు. అప్పుడు బ్రహ్మ ఇలా చెప్పాడు, నాయనా కలి, గురువే పరబ్రహ్మ స్వరూపము. గురువు యొక్క కృపా దృష్టి చేతనే సకల విఘ్నములు హరించబడతాయి. అందుకు తార్కాణంగా ఒక కథ చెప్తాను విను అని చెప్పి బ్రహ్మ చెప్తూ ఉన్నాడు. పూర్వము నైమిషారణ్యములో పైలుని కుమారుడు వేదధర్ముడు అనే ఒక ముని ఉండేవాడు.
అతని వద్ద ఎందరో శిష్యులు ఉండేవారు. ఒకరోజు వేదధర్ముడు శిష్యుల యొక్క భక్తి శ్రద్ధలను నియమనిష్టలను పరీక్షించగోరి శిష్యులందరినీ దగ్గరకు పిలిచి వారితో ఈ విధంగా అన్నాడు: నాయనలారా, పూర్వజన్మలో నేను చేసుకున్నటువంటి పాపము తపస్సుతో చాలా వరకు నశింపచేసుకున్నాను. ఇంకా కొద్దిగా పాపము మిగిలిపోయున్నది. దానిని ఈ జన్మలోనే అనుభవింపదలుచుకున్నాను. 12 సంవత్సరములు కుష్ఠరోగినై, కుంటివాణ్ణై, గుడ్డివాణ్ణై నేను జీవిస్తాను. అందుకు విధిగా మీలో సంపూర్ణముగా సేవ చేయగలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే నాతో రావచ్చు అని చెప్పి అన్నాడు. చాలా మంది శిష్యులు గురు సేవలో లోపమొస్తే ఏం ప్రమాదము అని చెప్పి అని భయంతో అంగీకరించలేదు. కానీ దీపకుడు అనే శిష్యుడు మాత్రము ముందుకు వచ్చి, గురుదేవా, ఆ పాపాన్ని నాకు సంక్రమింపచేయండి, నేను అనుభవిస్తాను అని చెప్పి అన్నాడు. అప్పుడు వేదధర్ముడు, నాయనా దీపక, ఎవరి పాపాన్ని ఎవరి కర్మలను వారే అనుభవించాలి. పాపాన్ని అనుభవించేటటువంటి వారి కంటే వారికి సేవ చేసేటటువంటి వారికే కష్టం ఎక్కువ. అందుకు ఇష్టమైతే నీవు నాతో రావచ్చు అని చెప్పి అన్నాడు. దీపకుడు అంగీకరించాడు. వేదధర్ముడు దీపకుడు ఇద్దరు కాశీ పట్టణానికి వెళ్ళి మణికర్ణికా ఘట్టములో స్నానం చేశారు. వేదధర్ముడు చెప్పిన దాన్ని అనుసరించి ఆయనకు కుంటితనము, గుడ్డితనము, కుష్ఠితనము అన్నీ కూడా వచ్చేశాయి. దీపకుడు దగ్గరలోనే ఒక కుటీరాన్ని నిర్మించి గురుసేవలో నిరంతరం నిమగ్నమైపోయి ఉన్నాడు. తన శరీరానికి కూడా ఏమి కావాలో పట్టించుకొనక అంత పవిత్రమైనటువంటి క్షేత్రములో దేవతలను, విశ్వనాథుణ్ణి కూడా దర్శించుకోకుండా నిరంతరం గురుసేవలోనే నిమగ్నమైపోయి ఉన్నాడు. ప్రతిరోజు గురువు గారి యొక్క కుటీరాన్ని చిమ్మి గురువు గారి యొక్క శరీరాన్ని పరిశుభ్రంగా తుడిచి భిక్షాన్నము కొరకు వెళ్ళి ముందుగా గురువు గారికి భిక్ష సమర్పించిన తర్వాతనే తాను తీసుకుంటూ ఉండేవాడు. కానీ పాపము ఎక్కువగా ఉన్నటువంటి వారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందన్నట్లుగా వేదధర్ముడు ప్రవర్తిస్తూ ఉండేవాడు. దీపకుడు భిక్షకు వెళ్ళి మంచి అన్నము తెచ్చినా కొంచెమే తెచ్చాడని చెప్పేసి విసిరి విసిరి కొట్టేసేవాడు. ఒక్కొక్కసారి, ఒరేయ్, నీవు నా శరీరంలో ఉన్నటువంటి రసిని పూర్తిగా కడగడం లేదు, అందువల్ల ఈగలు నన్ను కుడుతున్నాయి అని చెప్పి తిట్టేవాడు, కొట్టేవాడు, కసిరేవాడు. మరొక్కసారి ప్రేమతో దగ్గరకు తీసుకొని, అబ్బాయి, నీవు నా గురించి చాలా బాగా కష్టపడుతున్నావు అని చెప్పి అంటూ ఉండేవాడు. మళ్ళీ అంతలోనే అకారణంగా కోపిస్తూ ఉండేవాడు. అయినా దీపకుడు మాత్రం చలించకుండా గురుసేవ యందే నిమగ్నమైపోయి ఉండేవాడు. ఒకనాడు దీపకుడు యొక్క గురుభక్తికి మెచ్చి కాశీ విశ్వనాథుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని చెప్పేసి అన్నాడు. గురుసేవ తప్ప తనకు ఏం వరం వద్దు అని చెప్పి అన్నాడు దీపకుడు. గురువు వద్దకు వెళ్ళి వర ప్రభావం వల్ల పాపాన్ని తగ్గించుకోవచ్చు కదా అని చెప్పి అనుకొని తన గురువైనటువంటి వేదధర్ముని దగ్గరికి వెళ్ళి, గురుదేవా, కాశీ విశ్వనాథుడు ప్రత్యక్షమయ్యాడు, వరం కోరుకోమంటున్నాడు, వరప్రభావం వల్ల మీ పాపాన్ని నశింపచేసుకోవచ్చు కదా, వరం అడగమంటారా అని చెప్పేసి అడిగాడు. అప్పుడు వేదధర్ముడు, నాయనా దీపక, వరప్రభావం వల్ల ఈ జన్మలో ఆ పాపాన్ని నేను నశింపచేసుకున్నట్లయితే వచ్చే జన్మలోనైనా సరే అనుభవించవలసి ఉంటుంది. నా సేవ నీకంత కష్టమైతే నీవు వెళ్ళిపోవచ్చు, నా కర్మ నేను అనుభవిస్తాను అని చెప్పేసి అన్నాడు. దీపకుడు కాశీ విశ్వనాథుని వద్దకు వెళ్ళి వరము వద్దు అని చెప్పేసి చెప్పాడు. విశ్వనాథుడు ఆశ్చర్యంతో నిర్వాణ మండపంలోని దేవతల సమక్షమునకు వెళ్ళి జరిగినదంతా కూడా విష్ణుమూర్తికి చెప్పాడు. విష్ణు భగవానుడు కూడా దీపకుని యొక్క గురుభక్తిని పరీక్షించుట కొరకై ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్పేసి అన్నాడు. అప్పుడు దీపకుడు, దేవా నారాయణ,
వరాలు కోరి తపస్సు చేస్తున్నటువంటి మహాత్ములకు దర్శనం ఇవ్వవలసిన మీరు ఏ తపస్సు చేయకుండా ఉన్నా నాకు దర్శనమిచ్చారేమి అని చెప్పి అడిగాడు. అప్పుడు విష్ణు భగవానుడు, నాయనా దీపక, గురువే పరమేశ్వరుడు అని చెప్పి సేవించేటటువంటి శిష్యులను, పతిని సేవించేటటువంటి పతివ్రతలను నన్ను సేవించినట్లే అట్టి శిష్యోత్తములకు నేను అధీనుణ్ణి. నాయనా దీపక, నీవు కాశీలోనే నివసించు, నవనిధులు నీకు పరిచారకులవుతాయి, అష్టసిద్ధులు నీకు సంప్రాప్తమవుతాయి అని చెప్పి ఆశీర్వదించాడు. దీపకుడు మాత్రము నారాయణునితో, భగవాన్, నాలో నిరంతరము గురుభక్తి వృద్ధి చెందేలా అనుగ్రహించండి చాలు అని చెప్పి ప్రార్థించాడు. ఈ విషయాన్ని దూరం నుండి గమనిస్తున్నటువంటి వేదధర్ముడు రోగరహితమైనటువంటి నిజ రూపంతో దీపకునకు దర్శనమిచ్చి, నాయనా, నీలో గురుభక్తిని పరీక్షించుట కొరకు ఇలా నేను ప్రాపగ్రస్తునిగా నటించాను. చిరంజీవ, నీవు కాశీలోనే నివసించు, అష్టసిద్ధులు నవనిధులు నీకు సంప్రాప్తమవుతాయి. భక్తితో నీ నామస్మరణ చేసినా కానీ, ఈ కథను జ్ఞప్తికి తెచ్చుకున్నా కానీ భక్తులలో గురుభక్తి దృఢతరమవుతుంది అని సంపూర్ణంగా అనుగ్రహించాడు. బ్రహ్మ ఈ విధంగా కలిపురుషునికి సద్గురువు యొక్క లీలల్ని వివరించాడు. నామధారక, ఇటువంటి గురు శిష్య వృత్తాంతాలు ఎన్నో ఉన్నాయి. ఇవి చెప్పేవారి యొక్క దోషాలను, వినేవారి యొక్క పాపాలను కూడా పోగొడతాయి అని సిద్ధయోగి నామధారకునితో చెప్పాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాద శ్రీ స్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.